నమస్కారం ఇది సంగతికి స్వాగతం. అరచేతిలోనే ప్రపంచం, కాలు కదపకుండా పనులన్నీ చక్కబెట్టే సదుపాయాలు, సొంతూరికి వెళ్లే టికెట్ దగ్గర నుంచి కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీల వరకు అన్నీ కూర్చున్న చోటు నుంచే. అదే అంతర్జాలం. ఈ సాంకేతికతే ముప్పుగా పరిణమిస్తోంది. సురక్షితం అనుకుని కరెన్సీ రహితంగా జరిపే లావాదేవీలే నేరగాళ్లకు కాసుల పంట పండిస్తున్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తూ తీవ్రమవుతున్న సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక విప్లవం మాటిన చోరీ అన్న మాటకే అర్థం మారిపోయింది. మా బాటే వేటనట్లుగా దొంగలు కూర్చున్న చోటు నుంచే నిలువు దోపిడీ చేస్తున్నారు. సొమ్ము దొంగిలించినట్లయినా తెలియకుండా మొత్తం చక్కబెట్టేస్తున్నారు. ఈ నయా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎంత పకడ్బందీ ప్రయత్నాలు చేస్తున్నా వాటిని తలదన్నే పరిజ్ఞానంతో ముందుకు వస్తున్నారు. ఫలితం నెట్టింట్లో లావాదేవీలపై భరోసా ఎంతనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడేళ్ల నుంచి 75 లక్షల రూపాయలు ముట్ట చెప్పిన హైదరాబాద్ వాసి, లాటరీ పేరుతో కర్నూలు వాసి నుంచి 1.79 లక్షల రూపాయలు జమ. ఫేస్బుక్లో మహిళ పేరుతో ఖాతా 36 లక్షల రూపాయల దోపిడీ. 2 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయిన విశ్రాంత ఉద్యోగి. ఆన్లైన్లో పెరిగిపోతున్న మోసాలివి. ప్రజల ఆశలే పెట్టుబడిగా లక్షలు కోట్లు లూటీ చేస్తున్నారు. అంతెందుకులే అనుకున్న చోట్ల లక్షల ఎరవేసి వేల రూపాయల చొప్పున ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. విషయం తెలిసే లోపే తుపాకీ దెబ్బకు కూడా తప్పించుకుపోతున్నారు. తెలిసి వచ్చి మరీ ఇరుక్కుంటున్న జనం అమాయకత్వం, అత్యాశలతో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. పెరిగిన స్మార్ట్ ఫోన్లు, అంతర్జాల వినియోగం ఆసరాగా చేసుకుని దోపిడీ చేస్తున్నారు. రోజుకొక కొత్త మోసంతో పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నారు. నష్టపోయామని బాధితులు వచ్చి ఫిర్యాదు చేసే వరకు మోసాలు పసిగట్టలేని విధంగా ఉంటున్నాయి నయా మోసాలు. కష్టపడకుండా సునాయాసంగా డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా చెలరేగిపోతున్న సైబర్ నేరస్తులు అంతర్జాలమే అడ్డాగా మోసాలకు పాల్పడుతున్నారు. రకరకాల మార్గాల్లో నెటిజన్లు, ఖాతాదారులు, వినియోగదారుల సమాచారం రాబడుతున్నారు. ఆ సమాచారంతో గాలం వేసి మోసం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నైజీరియన్లు. ఇటీవల దేశంలో ఎక్కడ సైబర్ నేరాల గురించి వినిపించినా మొదట వస్తున్న పేర్లు వారివే. వివిధ ప్రాంతాల్లో మకాం వేసి మరీ సైబర్ మోసాలకు తెగబడుతున్నారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నాయనుకున్న ఈ మోసాల సంఖ్య ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయి. ఘరానా మోసాలకు బాధితుల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. బయటకు చెప్పలేని పరిస్థితుల్లో ఆత్మహత్యల వరకు వెళ్తున్న అభాగ్యుల సంఖ్య పెరుగుతోంది. దేశ విదేశాల్లోని సైబర్ నేరస్తులు ముఠాలుగా ఏర్పడి చోరీ సమాచారం మార్పిడి చేసుకుంటూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అంతర్జాలం వినియోగించడంలో పూర్తి స్థాయిలో అవగాహన లేమిని చూసి తేలిగ్గా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తమకు తెలియకుండానే తమ డబ్బును నేరగాళ్ల చేతిలో పెట్టేస్తున్నారు. తీరా మోసపోయామని తెలుసుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆ విధంగా ఏటా మన దేశంలోనే కోట్లాది రూపాయలు ఆన్లైన్ ద్వారా ప్రజలు మోసపోతుండడం కలవరపెడుతోంది. అత్యాధునిక పరిజ్ఞానంతోనే ప్రజలను సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడేస్తున్నారు. నకిలీ డెబిట్, క్రెడిట్ కార్డులు తయారు చేసి మన ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారు. లాటరీ వచ్చిందని మెయిల్స్ పంపడం, ఫోన్లో సమాచారం ఇవ్వడం, తక్కువకే బంగారం ఇస్తామని ఆశ పెట్టడం, నామమాత్రపు వడ్డీకే రుణాలు ఇస్తామనడం, ఇలా రకరకాలుగా ఎరవేస్తున్నారు. అందమైన ఫోటోలు పెట్టి స్పందించే యువతీ యువకులను ఉచ్చులోకి లాగుతున్నారు. బహుమతులు ఇస్తామంటూ నమ్మబలుగుతున్నారు. ఆ తర్వాతే ఎంతో కొంత సొమ్మును ఖాతాలో వేయించుకొని ఆ తర్వాత అందకుండా పోతున్నారు. ఇటీవల ఈ తరహా మోసాల్లో దొంగ పెళ్లిళ్ల హడావుడి ఎక్కువైంది. ఇక్కడ నైజీరియన్లే మారుపేర్లతో మస్కా కొడుతున్నారు.
పెళ్లి చేసుకుంటామని ఇటీవల యువతుల్ని మోసం చేసిన నైజీరియాలను సైబరాబాద్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. అదే సమయంలో అందమైన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తామని మోసాలకు పాల్పడిన ఉదంతాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. విదేశీ కరెన్సీ పేరుతో హైదరాబాద్ యువకుడు ఇబ్రహీంను 2008 నుంచి బురుడీ కొట్టిస్తూ 75 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఏడేళ్ల పాటు వరుసగా మోసం చేయడం సైబర్ నేరగాళ్లకెంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారో కళ్లకు కడుతుంది. నేరగాళ్లు అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ఉన్నతోద్యోగులు, విశ్రాంత ఉద్యోగులను వదలడం లేదు. ఈ మధ్యే అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారంటూ జగిత్యాలకు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ను బురుడీ కొట్టించారు. అంతర్జాతీయ సదస్సు కోసం సెక్యూరిటీ డిపాజిట్, బీమా ప్రచురణ, ప్రజెంటేషన్ ఖర్చుల కోసమని దఫదఫాలుగా 2.82 లక్షల రూపాయలు కాజేశారు. తరువాత వారి నుంచి స్పందన రాకపోవడం చూసి మోసం జరిగిందని గుర్తించిన బాధిత ప్రొఫెసర్ పోలీసులను ఆశ్రయించారు. అంతకుముందు హైదరాబాద్లోనే ఓ విశ్రాంత ఉద్యోగిని మాయ చేసి 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఉడాయించారు. భారీ లాటరీ మీద ఆశతో ఆస్తులన్నీ అమ్మి మరీ సొమ్ము కట్టిన పెద్దాయనకు దిగ్భ్రాంతి మిగిల్చారు. మరోచోట అద్దెకున్న ఇంటి యజమానినే ఏమార్చి లక్షల రూపాయలు కాజేశారు. ఈ నైజీరియన్స్ ఏం చేస్తారంటే ఈ డేటాబేస్ అంతా కూడా కస్టమర్స్ది ఫోన్ నెంబర్సు, మెయిల్ ఐడీస్ అన్నీ కూడా డేటాబేస్ కొని వాళ్ళందరికీ కూడా ర్యాండమ్గా 1,00,000 మందికి, 1,000 మందికి మెయిల్ పంపించడం జరుగుతుంది. అందులో ఒకరిద్దరు ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నించి వేరియస్ అకౌంట్స్లో డబ్బులు డిపాజిట్ చేయించుకొని ఇలా మోసం చేయడం జరుగుతుంది. ఈ పబ్లిక్ ఏమో మోసపోతున్నారు. ఇందులో ముఖ్యంగా పబ్లిక్ అబ్జర్వ్ చేయవలసిన ఇష్యూ ఏంటంటే ఎప్పుడు కూడా డబ్బులు మనకు ఉట్టిగా ఎవరు ఇవ్వరు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. భారీగా పెరిగిన నగదు రహిత బ్యాంకు లావాదేవీలపైనే సైబర్ నేరస్తులు కన్నేశారు. కొంతమంది రిజర్వ్ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు నెంబరు, పిన్ నెంబర్ చెప్పాలంటూ మాయ చేస్తున్నారు. వివరాలు ఇస్తే పలానా లాభాలు ఉన్నాయి అంటూ చెప్పే ఆ మాయ మాటలు నమ్మితే ఇక అంతే సంగతులు. ఖాతాలోని డబ్బులు కేవలం క్షణాల్లోనే మాయమవుతుంది. డబ్బులు డ్రా చేసినట్లు మెసేజ్ వస్తే కానీ మోసపోయామని తెలుసుకోలేని పరిస్థితి. బ్యాంకు ఖాతాలోని నగదు కాజేసేందుకు ఫిషింగ్ ను అస్త్రంగా వాడుకుంటున్నారు. బ్యాంకు లింక్, ఈమెయిల్ పంపిస్తున్నారు. మీరు లాగిన్ కావాలని చెబుతారు. అచ్చం ఒరిజినల్ బ్యాంకు సైట్ లాగే ఉండే ఈ సైట్లో లాగిన్ అయితే మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ తస్కరిస్తారు. ఆ తర్వాత ఖాతాలోని సొమ్ము కాజేస్తారు. ఆన్లైన్ కొనుగోలు సైట్ల పేరిట జరుగుతున్న మోసాలు పెరుగుతున్నాయి. చెల్లించిన డబ్బులు అసలు ఖాతాకి కాగా మోసగాళ్ల చేతిలోకి పోతున్నాయి. ఎప్పటికీ కొనుగోలు చేసిన వస్తువులు ఇంటికి రాకపోయేసరికి ఆరా తీసినప్పుడు కానీ మోసపోయామని తెలియని పరిస్థితి. నిరుద్యోగులను ఇలానే నిలువునా ముంచేస్తున్నారు. దరఖాస్తు నుంచి పరీక్షల వరకు అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. వాటి పేరిట వేల రూపాయలు సైబర్ కేటుగాళ్లకు చేరిపోతున్నాయి. ఈ తరహా మోసాల్లో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారులు, స్థిరాస్తి రంగానికి చెందిన వారే ఎక్కువ మంది బాధితులవుతున్నారనేది ప్రాథమిక సమాచారం. నెలకు వస్తున్న 20 ఫిర్యాదుల్లో బాధితులు 90% మంది గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగిన వారే. నెలకు 2 కోట్ల వరకు దోచుకుంటున్న నైజీరియన్లు వ్యాపారంతో పాటు హవాలా రూపంలో స్వదేశాలకు తరలిస్తున్నారు. చదువుకున్న వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఎంఓస్ చేంజ్ చేస్తున్నారు. ఇవాళ ఒక రకంగా చేస్తే నెక్స్ట్ రోజు ఇంకోటి ఎంఓ కొత్తగా డివైస్ చేసి ఇంకో రకంగా చీట్ చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా ఏంటంటే ఏదన్నా సిచ్యువేషన్లో కొద్దిగా డౌట్ వచ్చినా కూడా దానికి రెస్పాండ్ కాకపోవడం ఉత్తమం. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2010లో 171 సైబర్ కేసులు నమోదైతే 2014లో ఏపీ, తెలంగాణలో 985 కేసులకు చేరాయి. ఏపీలో 282, తెలంగాణలో 703 కేసులు నమోదయ్యాయి. 2013తో పోలిస్తే 2014లో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు 24.95% పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 33.9% పెరిగాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాలు పరిశీలిస్తే తెలంగాణ దేశంలో 4వ స్థానంలోనే ఉంది. మొదటి 3 స్థానాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఐటీ చట్టం కింద నమోదవుతున్న కేసులు 5 ఏళ్ల కాలంలో 87.77%, ఐపీసీ కేసులు 47.67% మేర పెరిగాయి. 2013తో పోలిస్తే 2014లో ఐటీ చట్టం కింద నమోదైన కేసుల్లో 26.07%, ఐపీసీ కేసులు 87.3% పెరిగాయి. ఈ ఏడాదిలో 2 రాష్ట్రాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్య, వైద్యం, ప్రభుత్వ పథకాలు, దేశీయ రక్షణ ఇలా అన్ని రంగాలకు అంతర్జాల సేవలే వినియోగం, ఆయువు పట్టుగా మారాయి.
ఇటీవల సెక్యూరిటీ సొల్యూషన్ల సంస్థ వెల్లడించిన వివరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 38% సంస్థలపై అంతర్జాల అరాచక శక్తులు దాడికి పాల్పడినట్లు, ఇది గత ఏడాదితో పోలిస్తే 23% పెరిగినట్లు వెల్లడించింది. మరోవైపు 50% టెలికాం సంస్థలు, ప్రభుత్వ విభాగాలు సైబర్ దాడుల బారిన పడినట్లు ఆ సంస్థ బహిర్గతం చేసింది. ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేది మేము సీరియస్గా తీసుకుంటున్నాం. సైబర్ క్రైమ్ని కూడా పటిష్టం చేశాము. కొత్త సాఫ్ట్వేర్స్ కొన్నాము. సో అందుకని ఈ కేసెస్ అన్ని డిటెక్ట్ అవుతున్నాయి. ముందు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కూడా మా దగ్గర సాఫ్ట్వేర్ లేకుండే అసలు వదిలేసేవాళ్ళం. ఇప్పుడు రిజిస్టర్ చేసి వెళ్ళి ఢిల్లీ వరకు వెళ్ళి పట్టుకున్నామంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వారికి ఇప్పుడు ఉన్న సదుపాయాలు సాఫ్ట్వేర్స్ వారికి అంటే ఇన్వెస్టిగేషన్ చేసే కెపాసిటీ పెరిగింది. రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో 2 రాష్ట్రాల పోలీస్ శాఖలు అప్రమత్తమయ్యాయి. ఓవైపు సాంకేతిక రంగంలో నైపుణ్యం పెంచేందుకు సిబ్బందికి శిక్షణ ఇస్తూనే సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే పని చేస్తున్నాయి. రాను రాను సైబర్ నేరాలదే కీలకం అవుతుందని భావిస్తున్న పోలీసు అధికారులు ఇప్పటి వరకు ముఖ్య కేంద్రాలకే పరిమితమైన సైబర్ పోలీస్ స్టేషన్లను విస్తరించాలని నిర్ణయించారు. మొదటి దశలో ప్రతి జిల్లాలో సైబర్ నేరాలకు సంబంధించి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సైబర్ అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు సమాయత్తమైన కేంద్రం ఏకంగా 500 కోట్ల రూపాయల వ్యయంతో భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం ఏర్పాటు చేసింది. పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. అత్యాశకు పోవడం వల్లే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవడం అవసరం. లేకపోతే సౌకర్యవంతంగా ఉండాల్సిన సాంకేతికతే ముప్పుగా పరిణమిస్తుంది. రోజుకో మోసం, అంతుచిక్కని నేరగాళ్లు, మొబైల్ SMS, ఈమెయిల్, ఫేస్బుక్లో చాటింగ్, ఇలా అంది వచ్చిన ఏ అవకాశం వదులుకోవడం లేదు. గుట్టు తెలిసేలోపే సొమ్ము ఖండాంతరాలు దాటిపోతుంది. అజాగ్రత్తగా ఉన్నా ఇదేదో బావుందని ఆశపడినా అంతే సంగతి అన్నట్లుగా మారింది పరిస్థితి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతతోనే నేరస్తులు చుక్కలు చూపిస్తున్నారు. సౌకర్యాలిస్తున్న అంతర్జాలంతోనే సమస్యల సుడిలోకి నెట్టేస్తున్నారు. కంప్యూటర్లు సమాజానికి ఎన్నో విషయాల్లో అద్భుతంగా ఉపయోగపడుతుంటే అదే కంప్యూటర్లతో ముంచేస్తున్నారు. దేశంలో అంతర్జాల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంతర్జాల సేవలు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో అంతకు రెట్టింపు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సైబర్ నేరాల బారిన పడకుండా నెటిజన్లు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలేంటి? ఎలాంటి సురక్షిత విధానాలు పాటించడం వల్ల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండగలం? కోట్ల రూపాయల లాటరీలు తగిలిందంటూ వలేస్తారు. ముద్దుగుమ్మల ఫోటోలతో హలో అని పలకరిస్తారు. పరిచయం పెంచుకుంటారు. గమ్మత్తుగా మాట్లాడతారు. మొత్తంగా మూటగట్టుకుని పోతారు. కార్డులన్నీ కొల్లగొడతారు. ఆన్లైన్ ఖాతాలన్నీ గుల్లగుల్ల చేస్తారు. ఆదమరిచి ఉంటే అడ్డంగా దోచుకుపోతున్న సాంకేతిక నేరగాళ్లు. ఇటీవల ఎక్కువగా నమోదవుతున్న సైబర్ నేరాలన్నీ అకౌంట్ టేకోవర్కు సంబంధించినవే. వ్యాపార లావాదేవీల ఈమెయిల్స్ హ్యాక్ చేస్తున్నారు. సందు దొరికిందా ఆగమాగం చేస్తున్నారు. ఏమరపాటుగా ఉన్న ఈమెయిల్స్ దొరకడం పాపం అదును చూసి రంగప్రవేశం చేస్తారు. వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఒక్కటే, నగదు చెల్లింపులు చేసే ప్రతి ఖాతా వివరాలు 1కి 2 సార్లు సరిచూసుకోవాలి. చెల్లించాల్సిన ఖాతాలు మారినట్టు సమాచారం వస్తే అవతలి వ్యక్తిని నేరుగా సంప్రదించి నిర్ధారించుకున్న తర్వాతే డిపాజిట్ చేయాలి. సైబర్ నేరాలకు అవగాహన లోపం ప్రధాన కారణమైతే ఒక్కోసారి జనం పేరాస ఇల్లంతా గుళ్ల చేస్తోంది. అందుకే లక్షల విదేశీ డాలర్ల లాటరీ అనగానే ఎగిరి గంతేయకుండా నిదానంగా ఆలోచించాలని సైబర్ నిపుణులు ఎప్పట్నుంచో చెబుతున్నారు. ఇది మరొక రకం ఘరానా మోసం. ఫలానా బ్యాంకు నుంచి మెయిల్ చేస్తున్నాం, భద్రతా చర్యల్లో భాగంగా అందరి వివరాలు తనిఖీ చేస్తున్నాం, మీ అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ చెప్తే ఎవరూ ట్యాంపర్ చేయకుండా చర్యలు తీసుకుంటామంటూ వచ్చే ఈమెయిల్స్కు స్పందిస్తే ఖాతా ఖాళీ అయినట్లే. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజుకు ఇలా 98 లక్షల ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నట్లు అంచనా.
ఇలాంటి సమాచారం సంక్షిప్త సందేశాల రూపంలో వస్తే స్మిషింగ్ అంటారు. ఎప్పుడైనా అలాంటి సందేశాలు వస్తే నేరుగా బ్యాంకును సంప్రదించడమే మంచిది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల ఏదో ఒక సర్వే చేస్తున్నామని చాలామంది నమ్మబలుకుతూ ఉంటారు. ఈమెయిల్ ఐడి, సెల్ ఫోన్ నంబర్ రాసి డబ్బాలో వేస్తే డ్రా తీసి బహుమతి ఇస్తామని ఆశపెడతారు. అలాంటి వారికి వివరాలిస్తే ఇబ్బందే. వారి దగ్గర నుంచి గుట్టంతా సైబర్ నేరగాళ్లు కొనేసి తమ పని కానిస్తుంటారు. అందుకే అలాంటి వారి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కంప్యూటర్ ద్వారా జరిపే ప్రతి లావాదేవీ తెలుసుకునేందుకు సైబర్ నేరగాళ్లు వాడుతున్న సాఫ్ట్వేర్ కీలాగర్స్. ఈ సాఫ్ట్వేర్ వల్ల నేరగాళ్లు కన్నేసిన కంప్యూటర్పై ఏ సమాచారం టైప్ చేసినా వెంటనే వారికి చేరిపోతుంది. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అనేక ఉదంతాలు బట్టి చూస్తే నెట్కేవ్ సిస్టమ్స్తో ఎక్కువగా ఈ ముప్పు పొంచి ఉన్నట్లు తేలింది. రోజు రోజుకి ఈ బెడద తీవ్రమవుతోంది. దుకాణాలు, హోటల్స్, రెస్టారెంట్స్, పెట్రోల్ బంకుల్లో కార్డు చెల్లింపులు చేసేటప్పుడు ఇంతే జాగ్రత్తగా వ్యవహరించాలి. అక్కడ ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్న కార్డు వివరాలన్నీ కాపీ చేసుకుని తర్వాత చుక్కలు చూపించే ప్రమాదం పొంచి ఉంది. ఒక్కోసారి స్కిమ్మర్లు వినియోగించి కార్డ్ డేటా దొంగిలించి క్లోనింగ్ కార్డుల ద్వారా ఖాతాలు ఖాళీ చేసిన జల్సారాయిళ్లు ఎందరో. ఈ కేసుల్లో నిందితుల్ని పట్టుకోవడం దాదాపు అసాధ్యం. ఈ క్రైమ్ డిటెక్ట్ చేయడము, తర్వాత అమౌంట్ రికవరీ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ తేవడం అనేది చాలా ముఖ్యమని మేము భావించి పబ్లిక్ అందరికీ కూడా మా ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నెట్లో పెట్టడం జరిగింది. కాబట్టి పబ్లిక్ కానీ మోసపోకుండా అలర్ట్ ఉండాలని మా విజ్ఞప్తి. ఆన్లైన్ మోసాలపై నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిందే. జాబ్ పోర్టళ్ల నుంచి సేకరించిన సమాచారంతో బోటకపు ఈమెయిల్స్ పంపే ముఠాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఆ మెయిల్స్ కూడా నిజమైన సంస్థలవిగానే కనిపిస్తాయి. మరీ తారాస్థాయికి చేరిన సందర్భాల్లో మోసగాళ్లు ఈమెయిల్స్ పరిధి దాటి ఉత్తుత్తి ముఖాముఖీలు కూడా నిర్వహించేస్తున్నారు. నియామక పత్రాలు ఇచ్చేస్తున్నారు. ఆ క్రమంలో వారు అడిగిన సొమ్ములు కట్టాకగానీ తెలియదు ఎంతగా మోసపోయింది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా లేకుంటే ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, ఇంటా బయట తల ఉంచుకోవాల్సి వస్తుంది. స్పామ్ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో సరిచూసుకోకుండా సమాధానం ఇవ్వడము ఎంతో ప్రమాదకరం. సాధారణంగా ఏ సంస్థ ఉద్యోగుల నుంచి డబ్బులు ఆశించదు. కొన్ని రకాల ఉద్యోగాలకు మాత్రం ముందు జాగ్రత్త కోసం కొంత మొత్తం డిపాజిట్ చేయమనే నిబంధనలు పెట్టవచ్చు. ఈ చిన్న విషయాన్ని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు దొంగ వెబ్సైట్లు తెరిచి మరీ వేలకు వేలు దోచేస్తున్నారు. అందరి విషయంలో ఇలా కాకున్నా ఉద్యోగార్థులు సంస్థలతో స్వయంగా మాట్లాడనంత వరకు డబ్బులు ఖాతాలలో జమ చేయకపోవడం ఉత్తమం. అవసరం అనుకుంటే ఆయా ప్రాంతాల్లో ఉండే మిత్రులు, బంధువుల ద్వారా ఒకసారి ప్రత్యక్షంగా పరిశీలన చేయించిన తర్వాతే ముందుకెళ్లడం మరీ మంచిది. జెన్యుయిన్ గా కనిపిస్తుంది వెబ్సైట్స్ కానీ ఈమెయిల్స్ కానీ. ఇంపార్టెంట్ అంటే ఈ ఏదైనా డబ్బు పే చేసిన ముందు దయచేసి వెరిఫై చేయాలి అది జెన్యుయిన్ కాదా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద జెన్యునిటీ. ఇది ఇప్పుడు ఈ మెయిల్స్ కూడా వచ్చింది కొన్ని ఎక్కడ నుంచి ఆ కాన్ఫరెన్స్ ఎవరు హోల్డ్ చేస్తున్నారు అట్లీస్ట్ వాళ్ళ దగ్గర నుండి అట్లీస్ట్ వెరిఫై చేస్తే కూడా బాగుంటుంది. నా ఓన్లీ రిక్వెస్ట్ అంటే ఏదైనా డబ్బు పే చేసిన ముందు దయచేసి మీరు వెరిఫై చేయాలి. ఆన్లైన్ షాపింగ్లోనూ జాగ్రత్తలు తీసుకోకుంటే సర్వం సమర్పయామే. ఆన్లైన్ షాపింగ్కు ముందు కంప్యూటర్ యాంటీవైరస్, స్పైవేర్, ఫైర్వాల్ భద్రత సరిచూసుకోవాలి. షాపింగ్ చేసే ముందు ఏ వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారో ఆ వివరాలు తెలుసుకోవాలి. ఎందుకంటే దాడి చేసేవారి వెబ్సైట్లు చట్టబద్ధమైనవిగానే కనిపిస్తాయి, కానీ కావు. ముందుగా అమ్మకందారుని ఫోన్ నెంబర్, చిరునామాలు రాసుకోవాలి. కొనే ముందు చిరునామా సరిచూసుకోవాలి. ఇతర వెబ్సైట్లలోని ధరలతో పోల్చి చూసుకోవడం మర్చిపోకండి. ఆన్లైన్లో కొనదలిస్తే వెబ్సైట్ బ్రౌజర్ చిరునామా కానీ, స్టేటస్ బార్ కానీ, ప్యాడ్లాక్ వంటి వాటితో రక్షణ కలిగి ఉందో లేదో సరిచూసుకుని డబ్బు చెల్లించాలి. ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు మిగతా అన్ని అప్లికేషన్లు మూసివేయడం ఉత్తమం. కొనుగోలు పూర్తయిన తర్వాత కొనుగోలుదారుడు తన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో చెల్లించిన ఛార్జీలు సరిచూసుకోవాలి. ఒకవేళ కట్టిన ఛార్జీలు, స్టేట్మెంట్ ఛార్జీలు వేరుగా ఉంటే వెంటనే సంబంధిత అధికారికి తెలియజేయాలి. తరచూ దయచేసి మీ కొనుగోళ్లు, చెల్లింపులు, ఖాతా వివరాలు నిర్ధారించండి అంటూ వచ్చే ఈమెయిల్స్ పట్ల జాగ్రత్త వహించాలి.
ఎందుకంటే చట్టబద్ధమైన వ్యాపారస్తులు ఇటువంటి ఈమెయిల్స్ పంపించారు. ఇవన్నీ ఎందుకు అనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న ఆన్లైన్ మోసాల్ని కొంతవరకు తప్పించుకునే వీలుంటుంది. తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ కొందరు మోసగాళ్లు దినపత్రికలో ప్రకటనలు ఇస్తుంటారు. ఆ ప్రకటనల్లో ఇచ్చే ఫోన్ నంబర్ తప్పుడు చిరునామాతో తీసుకుంటారు. రుణం మంజూరైందంటూ కొన్ని నకిలీ సర్టిఫికెట్లు పంపుతారు. తర్వాత ప్రాసెసింగ్ రుసం పేరిట కొంత మొత్తం ఖాతాలో జమ చేయాలంటూ సూచిస్తారు. రిజిస్ట్రేషన్, పన్నులు, న్యాయవాది ఫీజు మొదలైన వాటి కోసమని భావించే బాధితులు ఆ మొత్తాన్ని నకిలీ ఖాతాలలో డిపాజిట్ చేస్తారు. ఇక్కడ ఒక విషయం మనందరం గుర్తుంచుకోవాలి. ఏ సంస్థ తక్కువ వడ్డీకి రుణాలిచ్చి నష్టపోవడానికి సిద్ధంగా ఉండదు. ఫిషింగ్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే ఈమెయిల్స్, మెసేజ్లన్నింటినీ అనుమానంతో కాకపోయినా జాగ్రత్త కోసమైనా 1-2 సార్లు సరిచూసుకోవాలి. ఆర్థిక సమాచారం సహా వ్యక్తిగత సమాచారం అడిగే ఈమెయిల్, మెసేజ్లకు స్పందించకపోవడమే మంచిది. బ్యాంకులు అలాంటి సమాచారాన్ని ఎప్పుడూ అడగవు. క్రెడిట్, డెబిట్ కార్డుతో ఆన్లైన్ లావాదేవీలు జరిపిన తర్వాత ఆ వెబ్సైట్ నుంచి వెంటనే లాగాఫ్ కావాలి. బ్రౌజర్ కుకీలు తొలగించాలి. చెల్లింపులకు సంబంధించిన సమాచారం ఎప్పుడు కూడా ఈమెయిల్ ద్వారా పంపకూడదు. నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు రహస్యంగా ఉంచాలి. ఆన్లైన్ దుకాణాల్లో కొనుగోలు చేసేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఏటీఎం పిన్ నెంబర్ కాపాడుకున్నట్లే ఈ ఆన్లైన్ పాస్వర్డ్ను రహస్యంగా బయట వారికి తెలియకుండా భద్రపరుచుకోవాలి. బ్యాంకులు సూచించినట్లు ఏటీఎం పిన్ నెంబర్ను 3 నెలలకోసారి మార్చుకోవాలి. ఏమంటే ఈ నైజీరియన్స్ మీకు మాత్రమే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఉంటుంది. కొంతమందికి మాత్రమే ఛాన్స్ ఉంది. మీరు బయట వాళ్ళకి చెప్తే కాంపిటీషన్ అవుతుంది అది అని చెప్పేసి కంప్లీట్గా వీళ్ళ మైండ్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఎంగేజ్ చేసి అలా ఫ్రాడ్ చేస్తున్నారు. అంటే ఈ ఎంబసీ నుంచి క్లియరెన్స్ చాలా ఇవి ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. లోకల్ స్టేటస్ ఉండదు. ఇలా డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉంటాయి లీగల్గా. కాబట్టి వీళ్ళు ఏంటంటే తెలివిగా క్రైమ్ చేస్తారు, కానీ డిఫరెంట్ ప్లేస్లోంచి కంట్రీస్ దాటిపోతారు. ఆ విధంగా ఏంటంటే మనము నోటీస్ చేసే లోపల వీళ్ళు ఎస్కేప్ అవడానికి చాలా ఈజీగా ఉంది. సైబర్ నేరాలు భవిష్యత్తులో మరింత విస్తరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటి పట్ల ప్రజలను అప్రమత్తుల్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సైబర్ నేరాలు పసిగట్టి నిందితుల్ని అరెస్ట్ చేయాలంటే నిఘా వ్యవస్థలను సాంకేతికంగా బలోపేతం చేయాల్సి ఉంటుంది. దేశ రక్షణకు సంబంధించి ఎప్పటికప్పుడు సరికొత్త సైబర్ యుద్ధతంత్ర వ్యూహాలను రచించాలి. అప్పుడే దేశానికి, దేశ పౌరులకు సంపూర్ణ భద్రత లభించినట్లవుతుంది. సైబర్ నేరాలు ఎదుర్కొనే విషయంలో అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.